హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ ఇంట్లో వినాయక చవితి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇంట్లో పూజ చేయలేదు. సో మా మమ్మీ పిలిస్తే వాళ్ళ ఇంటికి బయలుదేరాము, నేను బ్రూనో కలిసి. ఇక్కడ ఇల్లంతా ఏంటి ఇంత చెత్తగా ఉందని అస్సలు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇది మా విలేజ్ లో అనమాట. ఇక్కడ ఎవరు ఉండరు. మేమే ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ కోసం మాత్రమే వస్తూ ఉంటాము. లాస్ట్ టైం వినాయక చవితి ఇంట్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసామో కూడా గుర్తులేదు. అందుకే ఎలాగైనా సరే ఈసారి వినాయక చవితి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని మా మమ్మీ పట్టుపట్టి మరి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చింది. బ్రూనో గురించి తెలిసిందే కదా, వచ్చి రాగానే ఇల్లు మొత్తం రౌండ్స్ వేస్తున్నాడు. ఇక మాతో పాటు తీసుకొచ్చిన బొజ్జగనపైన కూడా పూజ గదిలో సెట్ చేసేసి ఫ్రూట్స్ స్వీట్స్ తో పాటు మేము తీసుకొచ్చిన నైవేద్యాలను కూడా అక్కడ పెట్టేశాము. మంచిగా పూజ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా. నెక్స్ట్ లంచ్ కి అయితే మనకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనే స్వయంగా చేసుకొని వచ్చాను. ఫెస్టివల్స్ అనగానే అమ్మాయిలకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. కుకింగ్ అని, క్లీనింగ్ అని, అలా ఎంత వర్క్ ఉన్నా సరే లంచ్ డిన్నర్ ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చొని తింటాం కదా, అదైతే అల్టిమేట్. అసలు నాకైతే చాలా ఇష్టం అలా ఫ్యామిలీతో కూర్చొని తినడము. నా లంచ్ ప్లేట్ అయితే ఇలా కలర్ఫుల్ గా ఉంది ఇవాళ. బ్రూనోకి స్వీట్స్ పెట్టకూడదు మా అని ఎంత చెప్పినా సరే వినకుండా మా అమ్మ కొసరు కొసరు మరి వడ్డిస్తుంది. బ్రూనో మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇది మా ఇంటి వినాయక చవితి విషయాలు. ఇక మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. బాయ్.